ఎంత మిగిలింది, దాన్ని రోడ్డుకి ఎన్ని గదాలు చేసావు, అది ఏ ఇయర్లో చేసావు, మిగిలిన ముఖ్య దాన్ని కన్ఫ్యూజ్ అవుతుందని ముందే పట్టుకున్నాను. టెస్ట్ దాకా మీ సార్ మీ పేరు మీద ఇంటి ఇదేగా ఇది ముఖ్యమండి మధ్యలో మీరేగా రోడ్డు ప్లేస్ యువతల అది మున్సిపాలిటీకి హౌస్ నెంబర్ ఇచ్చేసే పట్టుకొని ఎండ తగ్గిందిగా మంచిగా ఉంది. ఈ ప్లాటు ఖమ్మం అర్బన్ మండల్ వెలుగుమట్ల గ్రామ సర్వేవర్ 140లో ఉందండి. దీన్ని మేము 1998లో రాబూరు గోవిందయ్య దగ్గర కొన్నాము. కొన్ని ప్లాట్లుగా విధించి అమ్మాక ఈ మధ్యకాలంలో ఎన్జిఓస్ ప్రెసిడెంట్ అయినట్టు ఏలూరు శ్రీనివాసరావు స్వయంగా వచ్చి వెనక వాళ్ళకి రోడ్డు కావాలి, దీనివల్ల ఇబ్బంది అవుతుంది, వెనక డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి మీరు కోఆపరేట్ చేసి మాకు వీళ్ళకి ఇవ్వాల్సిందని చెప్పేసి ఏలూరు శ్రీనివాసరావు ఉషా కిరణ్ కుమార్కి అమ్మించి పెట్టాడు. దాన్ని మున్సిపాలిటీ వాళ్ళకి రోడ్డు గురించి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తర్వాత ఈ రవిమారుతి గారు సర్వే నెంబర్ 142లో వెలుగుమట్ల గ్రామ సర్వే నెంబర్ 142లో కొనుక్కొని మా 140 మీదకి వచ్చేసి దౌర్జన్యంగా ఇంతకుముందు ఒకసారి బేస్మెంట్ కట్టాడు. బేస్మెంట్ కట్టాక మేము మండల్ సర్వేయర్ని అప్రోచ్ అయ్యి సర్వే చేయించడం జరిగింది. మండల్ సర్వేయర్ గారు ఇది మాది అని ధృవీకరించాడు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అంటే ఈ జిల్లాకు హైయెస్ట్ అధికారి, అతను కూడా సర్వే చేయడం జరిగింది. ఆయన సర్వేలో కూడా ఇది సర్వే నెంబర్ 140 142 కాదు అని తేలింది. ఆయన ఇవన్నింటినీ కూడా అధిగమించి వారు దౌర్జన్యంగా పొలిటికల్ పార్టీస్ని ఆఫీసర్స్ని మేనేజ్ చేసుకుంటూ మా సైట్ని కబ్జా చేయడానికి ప్రయత్నించాడు. ఆయన ఫస్ట్ టైం గోడ కడితే నేను బేస్మెంట్ కట్టాడు. నేను వచ్చి మర్యాదగా రిక్వెస్ట్ చేసి ఇది మాదని చెప్పారు. ఆయన లెక్క చేయలేదు. తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళాము. ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తుంది. అయినా కూడా ఆయన మొత్తం కాంపౌండ్ వాళ్ళ చుట్టూ కట్టి మొత్తం 1050 గజాలు, దాంట్లో 400 గజాలు రోడ్డు కిందకి అమ్మాము. ఇంకా 650 గజాల సైట్ ఉంది. ఆయన 1200 గజాల డాక్యుమెంట్ ఒకటి తెచ్చుకొని మా 650 గజాలు కూడా దాంట్లో కలుపుకొని ఆయన కాంపౌండ్ వాళ్ళు కట్టడం జరిగింది. ఎంత మంచి పద్ధతిలో చెప్పినా ఆయన వింటలేదు కాబట్టి తర్వాత దీనే ఒక ఎవిడెన్స్గా ఆయన కట్టినటువంటి గోడనే ఒక ఎవిడెన్స్గా కోర్టులో సబ్మిట్ చేద్దామని చెప్పేసి ఇవాళ గోడ మీద కూడా ఒక పేరు రాసి ఇది రవి మారుతికి సంబంధించిన సైట్ అని రాసి కోర్టుకు సబ్మిట్ చేయడానికి సాక్ష్యాలు ఆయన తయారు చేశాడు. కాబట్టి మేము తప్పని పరిస్థితుల్లో దాన్ని పడగొట్టాల్సి వచ్చింది. ఈ విషయాన్ని అందరు ఆఫీసర్స్కి, ప్రజలకి, తర్వాత ఆల్ పొలిటికల్ పార్టీస్కి ఈ ద్వారా తెలియజేయాలని నేను విన్నవిస్తున్నాను. ఇలాంటి కబ్జాకోరులంతా కూడా చాలామంది తయారై ఖమ్మంలో సహాయం లేని వాళ్ళు, తర్వాత బీద వాళ్ళ ప్లాట్లన్నీ కూడా ఆక్యుపై చేస్తున్నారు. మామూలు ప్రజలు ఈ ఊర్లో రేట్లు పెరిగిన ప్లాట్లో నివసించే పరిస్థితి లేదు. కాబట్టి అందరూ ఆఫీసర్సు, రాజకీయ నాయకులు కూడా సహకరించి ఇలాంటి కబ్జాకోరులందరినీ కూడా పనిష్మెంట్ జరిగే విధంగా సపోర్ట్ చేయకుండా ఉండాల్సిందని చెప్పేసి అందరినీ ప్రెస్ క్లబ్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రెస్ మీట్ ద్వారా అందరినీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. కాబట్టి మాలాంటి నిస్సాయాలకి మీరందరూ సాయం చేస్తుందిగా ప్రార్థిస్తున్నాను.